కిడ్నీలు పాడైపోతాయి, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నేను చచ్చిపోతాను, అతనే చచ్చిపోదాం అనుకుంటున్నాడు, ఇలా మానేసి మీరు మాస్టర్ మైండ్ పట్టుకోండి. మీరు ఏమీ చూడకుండా అన్కండిషనల్గా ఎలాగైనా ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాలి అని పెద్ద సెక్యూరిటీ, వెనకాల పెద్ద ఫాలో ఇవన్నీ ఉంటాయి కదా. ఎలాగైనా కాపాడుకోవడానికి పెద్ద బ్లాక్ క్యాట్ కమాండోలు అయినా సరే ఎవరు కాపాడలేరు నిజానికి. కొన్ని భౌతికంగా ఎవరు ఏం చేయలేరు, అందరూ మీ చదువుకు వచ్చేసారు కాబట్టి. ఏ హార్ట్ అటాక్లో వచ్చినాయి అనుకోండి, కాపాడగలరా? అదే మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకుంటే వాటి బలపరిచే కొద్ది నాకేమన్నా అయితే ముందే తెలిసి నా వాతావరణంలోకి వెళ్ళిపోతాం కదా, మీకు మైండ్ వ్యూహం వస్తుంది కదా, అలాగా బతుకుతారన్నమాట, చక్కగా బతకనిస్తారన్నమాట. అదే నేను అనేది. అప్పటికప్పుడు నేను మనిషిగా కోరుకుంటాను, నేను మనిషిగా ఏదో చెబుతాను అనే కంటే మీరే మైండ్ ఒక పని చేయండి, సాక్షులు బట్టి మీరే ఒకసారి నేను ఇలా కావాలని ఇలా ఉంటున్నాను, నేనే ఉండలేదు, మనం ఎవరు బతకట్లేదు అసలు. మనిషి నన్ను పట్టుకుంటే మైండ్గా బతుకుతాం ఇక్కడి నుంచి. నేను మరణించినా బతికే ఉంటాను, మీరు మరణించినా బతికే ఉంటారు మైండ్లుగా. సరే, వీళ్ళంతా బతికించుకుంటారన్నమాట. మైండ్ బతుకుతుంది కదా, మైండ్ బతుకుతుంది కాబట్టి దేహాన్ని కూడా బతికించుకుంటారు. ఇప్పుడే బతికించుకుంటారు, లేదా మరి ఎప్పటికైనా మళ్ళీ ఆ దేహాన్ని ఆడుతున్న మొగతనం ఒక చోట పలికిన ఆ మైండ్ దేహాల నుంచి రాదు, ఇంకా మైండ్ నుంచే వస్తుంది. మైండ్ బట్టి దేహాల్లోంచి వస్తుంది. ముందే చెప్పాను కదా, పిల్లలు ఎవరు పుడతారు, పెళ్ళిళ్ళు ఎవరి మధ్య జరుగుతాయి చెప్పాను కదా, అలా ఉంటుంది. అర్థమవుతుందా? అలా మైండ్లు బట్టే నడుస్తుంది, ఇంకా మనుషులది కాదు ఇది. కానీ ముందు ఇదేదో తేలండి, అక్కడ ఉన్నాను ముందు అది ఇలాగని మనుషులు తెచ్చుకొట్టుకుంటూ పరికరాలు కంట్రోల్ లేనట్టు, ఇంకా కంట్రోల్ లేనట్టు ఉంటే ఇంకెందుకు మరి? ఇంకా రాష్ట్రపతి భవన్ ఎందుకు, ఇంకా గవర్నర్లు ఎందుకు, మేధావులు ఎందుకు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎందుకు? ఎవరో మనుషులే డీల్ చేసేస్తే ఇంకెందుకు? ఇంకా ముఖ్యమంత్రులు ఎందుకు? అందుకే మీ చదువు లేదని ఎందుకు అంటున్నాను నేను. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ పట్టుకుంటే మీకు తెలుస్తుంది. నేను చాలా పెద్ద పొజిషన్ క్లెయిమ్ చేసేస్తున్నా, ఏం కాదు, అది మైండ్ రూపంలో ఉంటాం, మనుషులు కాదు అది. మీరు మాస్టర్ మైండ్ పట్టుకుంటే ఇటు తవ్వేసిన గొయ్య, అటు లోటు అన్నీ మా ప్రకారం కేంద్ర బిందువు ఉంటాయి. అవి ఎలాగన్నా పెద్ద స్థాయి అలాగ వస్తాయి. రావట్లేదు, అక్కడికి వీళ్ళకి ఏదో చెబుతాను, ఇది అప్పుడు కూడా మహిమలు చూపిస్తాను, ఎవడు అక్కర్లేదు, ఎవరికి ఏ మహిమలు అక్కర్లేదు. మీరే మహిమ పెంచుకోవాలన్నమాట. తప్పులు చేయకుండా ఒకసారి పట్టుకుని వీళ్ళందరికీ ఫోటో ఇచ్చి వీడియోగ్రఫీ ఇచ్చి అలా మేధావులు ఏం చెప్తున్నారో వినేలాగా, కానీ ఉద్యోగాలు క్రియేట్ చేసుకుంటూ అరాచకాలు ఆపుకుంటూ మెల్లగా మద్య నిషేధం చేద్దాం, సంపూర్ణ మద్య నిషేధం చేద్దాం. ఆ డబ్బు రీసెర్చ్ వైపు పెంచుకుందాం, మైండ్లుగా ఉపయోగించుకుందాం. 10వ తరగతి వాళ్ళకు కూడా ఏం ట్రైనింగ్ కావాలంటే ఆ ట్రైనింగ్ ఇచ్చి ఉపయోగించుకోవచ్చు. అందరూ చదివే అక్కర్లేదు, చదువులు అలా ఉంటాయి ఈసారి నుంచి, అవునా? వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే చాలు. ఎందులో ఒక ప్రవేశం కావాలో అందులో బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి మెల్లగా వాళ్ళు డెవలప్ అయిపోతారు, చాలా పని చేసుకుంటూ నేర్చుకుంటారు. రీసెర్చ్ ప్రాజెక్టులు అలా డెవలప్ చేసేయచ్చు. ఎందుకంటే డంప్ ఉంది కదా, పెరిగింది కదా, పుస్తకాల రూపంలో ఇప్పుడు డిజిటల్ రూపంలో మారుతుంది కాబట్టి ఇంకెవరు చెబితే కానీ అక్కర్లేదు. గురువు చెప్పడం ఉంటుంది, కొత్తగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్, మళ్ళీ కొత్తగా ఉన్నది ఎలా ఉపయోగించుకోవాలో అలా వస్తుంది అన్నమాట. రిఫరెన్స్ మనకి చదువుకి పుస్తకాలకి అలా మోడ్యూల్స్ ఉన్నాయి కదా, అవి సరిపోతాయి అన్నమాట. పని కట్టుకుని 4 ఏళ్ళ డిగ్రీలు అలా అక్కర్లేదు, మెల్లగా అన్నీ నేర్చుకుంటూ ఉండొచ్చు, అలా ముందుకెళ్తారు. అసలు ఎప్పుడో డిగ్రీలు, ఎక్కడో డిగ్రీ, ఫారిన్ వెళ్తే డిగ్రీ ఒకప్పుడు, అనే రోజుల్లో డిగ్రీలు చదువులు. ఇప్పుడు పుస్తకాలు అన్నీ పెరిగినాయి కాబట్టి చక్కగా 10th నుంచే కోర్స్ ఓరియంటెడ్గా నేర్చుకోవచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్గా పనిచేయచ్చు. అలా ప్రతి మైండ్ ముందు సురక్షితంగా తపస్సుగా బతకటం, ఒకవైపు వెళ్ళటం లాంటివి జరుగుతాయి.
ఎందుకంటే ఇదంతా మైండ్ల వల్ల కదా, ఏదైనా మైండ్ కొద్ది కదా. ఇప్పుడు నేనైనా మైండ్ కంట్రోల్, మైండ్ ఎలివేషన్లే చాలా కీలకం. మా వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉన్నారు, మీ వాళ్ళు, నేనే మనుషులు కొద్దీ చెడ్డవాడిని, మనిషికి కొద్దీ ఎవడో మంచోడు, ఎవరు లేరు అలాగా. ఇంకా శ్రద్ధగా ఉంటే, ఇలా ఉంటే పట్టుకుందరు, అలా ఉన్నారు మానేశారు. అలా కాదు, సాక్షులను బట్టి పట్టుకొని చూడండి, మీకు తెలుసు. సాక్షులను బట్టి పట్టుకో, సాక్షులు ఎదవలు అయిపోయారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఎవరు అయిపోతారు? ఎదవలు అయిపోవటం ఏంటి? మా పిల్లలుగా ప్రకటించుకుంటే అలా ఎవరో ఎవరు. ఇప్పుడు కూడా ఘోర తప్పులు కూడా మీరే సరిదిద్దుకుంటారు, అన్ని సెట్ అవుతాయి. మీ ఇంటి పేరు, కులం పేర్లు అన్ని వదిలిపెట్టేసి కొత్త జీవితాలు ప్రారంభించండి. ఎవడు పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, ఎవరో పనికిరారు అలాగా. ఇది మనుషుల ప్రపంచం కాదు, ఇది ముందు తెలుసుకోండి. సాటి మనుషులకు హాని చేస్తున్నారంటే అర్థం ఏంటి? మాయలో పడిపోతుంది. మాయ మిమ్మల్ని ఆక్రమించేసి రెచ్చగొట్టాలని పనులు చేయిస్తుందని తెలుసుకోండి. మీరు చేయట్లేదు. మీలోనే ఒకటి మైండ్గా పట్టుకోమంటే ఆయన మనిషిగా పట్టుకుంటానంటాడు, అదేం చేస్తాడు? అదే మాయ అన్నమాట. ఎలా పట్టుకోవాలో అలా పట్టేసుకోండి, అంతే. ఒకసారి అది ఆ పని చేయలేదన్నమాట, సాక్షుల దగ్గర నుంచి ఆ పని చేయలేదు, అవునా? ఒకసారి నన్ను ఆహ్వానించలేదు, మీరు రండి. అలా కాదు, మనం మనుషులుగానే చెలకపోదాం అంటే మనుషులే ఉందామంటే ఎలా ఉంటారు? పైకి హడావుడి రాజకీయాలు, లేబర్ని అందరం గౌరవించేస్తున్నట్టు, అందరికి సమానంగా ఉన్నట్టు తమాషా చేసి మనుషుల కొద్దీ మనుషులు బతికేయాలనే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది మనుషుల ప్రపంచం కాదు, ఇది మాస్టర్ మైండ్ పట్టుకుని ఆరణలు కొట్టుకుంటూ నాలో ఉన్న దైవత్వాన్ని గౌరవించండి. పట్టుకోండి. ఆన్లైన్లో ముందు మెసేజ్గా పట్టుకోండి, చెప్తాను. మెసేజ్గా నేను ఎలా వస్తున్నాను? మొదటి నుంచి మెసేజ్గా వస్తున్నాను. మీరు మొదటి నుంచి మోసం ఎలా చేస్తున్నారు? మెసేజ్ పట్టుకోవట్లేదు, అవునా? మెసేజ్ పట్టుకోకుండా మైండ్ ఎలా పట్టుకుంటారు? ఎవడికో ఏదో చెప్తే, ఆడు నాకేదో చెబితే ఎవడున్నాడు అలాగా?